Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, which is affiliated to Adikavinana University, Rajamahendravaram, East Godavari district. Now, I will explain about second year, total second year, fourth semester, common subject. That means BSc, BCom, BA, all second year students, common subject, that is analytical skills. In this analytical skills, in the previous class we discussed about, I will explain about time, distance and speed. Then we will explain about another sums in టైం, డిస్టెన్స్, స్పీడ్. అంటే మనం లాస్ట్ క్లాస్లో కొన్ని సమ్స్ చూసాం, కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఫార్ములాస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములాస్ని బేస్ చేసుకుని సమ్ ప్రాబ్లమ్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్, మన కొన్ని మోడల్స్ ఏవి ఈ టైము, డిస్టెన్స్, స్పీడ్ మీద సమ్ మోడల్స్ని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ ఎట్ 14 km per hour instead of 10 km per hour, okay, he would have walked 20 kilometers more. The actual distance traveled by him is, ఓకే, ఇది మనం ఏం ఇచ్చాడంటే, ఫస్ట్ ఈ పర్సన్ వాక్స్ 14 km per hour, 14 km per hour వెళ్ళవలసిన వేగాన్ని 10 km per వేగంతో వెళ్ళాడు. ఓకే, 14 km per స్పీడ్తో వెళ్ళవలసినాడు 10 km per hour స్పీడ్తో వెళ్ళాడు. హీ వుడ్ హ్యావ్ వాక్డ్ 20 kilometers మోర్. కాబట్టి ఇతను ఏమైందంటే స్లోగా వెళ్ళాడు కాబట్టి 20 kilometers మోర్ వెళ్ళవలసి వచ్చింది. సో యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటే మనకి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ఎంత అవుతుంది, 10 అసలు యాక్చువల్గా వెళ్ళిన 10 km per hour స్పీడ్తో వెళ్ళిన టైం ఎంత అవుతుందంటే x/10 అవుతుంది. అలాగే ఎక్స్ట్రాగా వెళ్ళిన డిస్టెన్స్ అంటే మొత్తం ఇప్పుడు 14 km per hourతో వెళ్తే వాటి యొక్క టైం ఎంత అవుతుంది, x+20/14 అవుతుంది. సో x/10 ఈక్వల్ టు x+20/14 అయింది. సో ఇప్పుడు 14x ఈక్వల్ టు 10x + 200 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 4x ఈక్వల్ టు ఎక్స్ని 10xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 4x ఈక్వల్ టు 200, x ఈక్వల్ టు 200/4 అండ్ x ఈక్వల్ టు 50 kilometers. ఇది ఎక్స్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే మనకి 10 km per hour వెళ్ళవలసినోడు, ఓకే, 14 km per వేగంతో వెళ్తే కనుక 20 kilometers ఎక్కువ వెళ్ళవలసి వస్తుంది. ఓకే, అంటే 10 km per వేగంతో వెళ్ళవలసినోడు 14 km per వేగంతో వెళ్ళి 20 kilometers ఎక్కువ వెళ్ళాడు. సో ఇప్పుడు అసలు ట్రావెల్ చేసింది ఏంటంటే 20 kilometers ఎక్కువ ట్రావెల్ చేశాడు. ఓకే, 14 km per వేగంతో వెళ్ళాడు. అసలు వెళ్ళవలసింది 10 km per వేగం. 10 km అంటే యాక్చువల్ డిస్టెన్స్ అనేది ఎక్స్ అనుకుంటే కనుక, అంటే సపోజు సమ్ డిస్టెన్స్ వెళ్ళాలి, ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళాలి. అంటే సపోజు మీరు మీ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి సమ్ డిస్టెన్స్ ఉందనుకోండి. ఓకే, అది మనం 10 km per వేగంతో వెళ్తే ఆ డిస్టెన్స్ని చేరుకుంటాం. అలా కాకుండా 14 km per వేగంతో వెళ్తే కనుక మనం దానికంటే ముందు చేరుకుంటాం. కాబట్టి దానికంటే ఎక్కువ దూరం వెళ్ళాడు. సో ఇప్పుడు మొత్తం మన డిస్టెన్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక ఇప్పుడు x/10 ఈక్వల్ టు x+20/14 అవుతుంది. అంటే 14 km per hour తోటి
x+20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. అలాగే 10 km/h తోటి ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఈ రెండు కూడా టైం మాత్రం సమానం అవుతుంది. ఎందుకంటే స్పీడు ఈ రెండు టైమ్స్ సమానం అవుతుంది కాబట్టి 14x = 10x + 20 దట్ ఈక్వల్ టు 4x = 200. నెక్స్ట్ x = 200/4. నెక్స్ట్ x = 50 km/h. ఇది ఫస్ట్. అంటే మనం ఎక్స్ డిస్టెన్స్ అనేది మొత్తం డిస్టెన్స్ అనేది 50 km/h అవుతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. ఏ ప్యాసింజర్ ట్రైన్ takes 2 hours less for a journey of 300 kilometers if its speed is increased by 5 km/h from its normal speed. What is the normal speed? అంటే ఈ ప్యాసింజర్ ట్రైన్ takes 2 hours less for a journey of 300 kilometers. 300 kilometers జర్నీ చేయడానికి 2 hours తీసుకుంటుంది. ఓకే, తీసుకుంటే కనుక ఇఫ్ ఇట్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఆ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే కనుక స్పీడ్ ఇంక్రీజ్ అయితే మనకి 5 km/h వేగంతో స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే కనుక మనం ఆ నార్మల్ స్పీడ్ ఇట్స్ నార్మల్ స్పీడ్ని 5 km/h ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తే అప్పుడు ఆ నార్మల్ స్పీడ్ ఎంత అన్నాడు. అంతే. అంటే ఫస్ట్ మనం నార్మల్ స్పీడ్ని ఎక్స్ అనుకుంటే కనుక న్యూ స్పీడ్ కొత్త స్పీడ్ ఎంత అవుతుంది, x+5 km/h అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 300/x - 2 = 300/x+s అంటే ఇక్కడ ఎస్ ఒకటే, ఎక్స్ అని తీసుకున్నారు, కింద ఎస్ అని తీసుకున్నాను అంతే. s+5. నెక్స్ట్ ఇప్పుడు 300 - 2x అనమాట. ఓకే, 300 - 2x/x = 300/x+5 అవుతుంది. 300 - 2x × x+5 = 300x. ఇప్పుడు 300x + 1500 - 2x² - 10x = 300. దీన్ని మనం ఆల్జిబ్రాలో చేస్తాం కదా, ఆల్జిబ్రాలో చేసినట్టుగా మొత్తం ఫార్ములాను బేస్ దాన్ని ఎక్స్ అని కనుక్కుంటాం. ఎక్స్ అనేది ఎంత అవుతుందంటే ఎస్ అని తీసుకున్నాం అంతే. ఎస్ అన్న ఎక్స్ అన్న ఒకటే. ఇక్కడ s = 25 km/h వస్తుంది. అంటే ఇప్పుడు మనం యాక్చువల్ నార్మల్ స్పీడ్ ఎక్స్ అయితే కనుక దాన్ని 5 km/h తోటి వెళ్తే 300 kilometers చేరుకున్నాము. యాక్చువల్ జర్నీ 300 kilometers. ఓకే, ఈ యాక్చువల్ జర్నీలో 2 hours తక్కువ టైంలో వెళ్ళాం. ఎందుకంటే 5 km/h స్పీడ్ని పెంచాం కాబట్టి 2 hours తక్కువ స్పీడ్తో వెళ్ళాం కాబట్టి 2 hoursని తీసేస్తే 300/x అంటే నార్మల్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే టోటల్ డిస్టెన్స్ ఎస్ అయితే టోటల్ డిస్టెన్స్ 300 అయితే 300/x - 2 = 300/s+5 అవుతుంది. ఇప్పుడు మొత్తం దీన్ని బట్టి ఎక్స్ అని కనుక్కున్నాం. ఎక్స్ అనేది 25 km/h వచ్చిందనమాట. నెక్స్ట్ సమ్ చూడండి. ఏ మ్యాన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. హీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎట్ ద రేట్ ఆఫ్ 21 km/h, సెకండ్ హాఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 24 km/h. ఫైండ్ ద టోటల్ జర్నీ ఇన్ కిలోమీటర్స్. ఓకే, అంటే ఒక మనిషి మొత్తం టోటల్ జర్నీ 10 hours పడుతుంది. ఓకే, హీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ పట్టింది. ఫస్ట్ హాఫ్ 21 km/h డిస్టెన్స్ చేశాడు. సెకండ్ హాఫ్ని 24 km/h డిస్టెన్స్ చేశాడు. సో ఫైండ్ ద టోటల్ జర్నీ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటే కనుక ఇక్కడ ఎక్స్ ఫస్ట్ హాఫ్ అనే టోటల్ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ టైం = ప్లస్ సెకండ్ హాఫ్ టైం = 10 hours అవుతుంది. ఫస్ట్ హాఫ్ టైం యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది, ½ x అవుతుంది. ఎందుకంటే
ఫస్ట్ హాఫ్ అన్నాడు కదా, మొత్తం టోటల్ డిస్టెన్స్ని ఎక్స్ అనుకున్నాం. ద ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ హాఫ్ ఎక్స్ అవుతుంది కాబట్టి హాఫ్ ఎక్స్ బై 21 కిలోమీటర్స్ ప్లస్ 21 km/h ప్లస్ హాఫ్ ఎక్స్ బై 24 km/h ఈక్వల్ టు 10 hours అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఎక్స్ బై 21 ప్లస్ ఎక్స్ బై 24 ఈక్వల్ టు 20. నెక్స్ట్ అండ్ 8x ప్లస్ 7x బై 168 ఈక్వల్ టు 20. నెక్స్ట్ 15x ఈక్వల్ టు 168 ఇంటూ 20. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే 224 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ హాఫ్ 21 km/h, సెకండ్ హాఫ్ 24 km/h ట్రావెల్ చేసాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, హాఫ్ ఎక్స్ అవుతుంది, అంటే x/2 అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, హాఫ్ ఎక్స్. నెక్స్ట్ అలాగే టోటల్ టైం ఇచ్చాడు, టోటల్ టైం ఎంత 10 hours. సో టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టోటల్ టైం అవుతుంది. సో హాఫ్ ఎక్స్ బై 21 ప్లస్ హాఫ్ ఎక్స్ బై 24 ఈక్వల్ టు 10, ఎక్స్ బై 21 ప్లస్ ఎక్స్ బై 24 ఈక్వల్ టు 20 అవుతుంది. నెక్స్ట్ అంటే హాఫ్ని కామన్ తీసి మనం రైట్ సైడ్కి పంపితే 20 అవుతుంది. నెక్స్ట్ 8x ప్లస్ 7x ఈక్వల్ టు 168 ఇంటూ 20. ఇప్పుడు ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే 224 కిలోమీటర్స్ మొత్తం, అంటే టోటల్ డిస్టెన్స్ 224 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ the speeds of two trains is 7:8. If the second train runs 400 kilometers in 4 hours, then the speed of the first train. ఓకే, ఇప్పుడు టూ ట్రైన్స్ యొక్క రేషియో స్పీడ్స్ యొక్క రేషియో 7:8 అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రైన్ అనేది 400 kilometers ట్రావెల్ చేస్తే దానికి 4 hours పట్టింది. సో ఇప్పుడు సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోవాలి. సో ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది, 400/4 hours, అంటే 400 km/hలో ఇచ్చాడు కూడా 400/4 hours. ఇప్పుడు లెట్ స్పీడ్ టూ ట్రైన్స్ యొక్క స్పీడ్ని ఏమనుకుంటామంటే 7x అండ్ 8x కిలోమీటర్స్, ఎందుకంటే 7:8 అన్నాడు కాబట్టి. ఇప్పుడు 8x కిలోమీటర్స్ అంటే సెకండ్ ట్రైన్ యొక్క 8x కిలోమీటర్స్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 400/4 అవుతుంది. అప్పుడు ఎక్స్ అనేది ఎంత అవుతుంది, 100/8 ఈక్వల్ టు 12.5 అవుతుంది. అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఎక్స్ వస్తే ఇప్పుడు 7x కాబట్టి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 7 × 12.5 దట్ ఈక్వల్ టు 87.5 km/h. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి, అంటే ఏం లేదు, ఫస్ట్ టూ ట్రైన్స్ యొక్క స్పీడ్ రేషియో ఇచ్చాడు 7:8. ఇప్పుడు దాంట్లోంచి మనం ఫస్ట్ ట్రైన్ యొక్క డిస్టెన్సు అండ్ టైం ఇచ్చాడు. దాని నుంచి ఏంటంటే మనం సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ని కనుక్కోవాలి. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ స్పీడ్ని మనం ఫస్ట్ 7:8 అన్నాడు కాబట్టి 7x 8x అనుకుంటే కనుక, ఇప్పుడు సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ ట్రైన్ స్పీడ్ 8x ఈక్వల్ టు ఎంత అవుతుంది, టైము డిస్టెన్స్ బై టైము, అంటే 400 km/4 hours. దట్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 100/8 దట్ ఈక్వల్ టు 12.5 అవుతుంది. ఇప్పుడు సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ని కనుక్కోవాలంటే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ని ఏమనుకున్నాం మనం, ఫస్ట్ కూడా అనుకున్నాం, లెట్ ద స్పీడ్ ఆఫ్ ద టూ ట్రైన్స్ బి 7x అండ్ 8x అనుకున్నాం. సో 7x అవుతుంది ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్. సో 7 × 12.5 km/h దట్ ఈక్వల్ టు 87.5 km/h అవుతుంది. ఇది 87.5. అంటే సింపుల్గా ఏంటంటే టూ ట్రైన్స్ యొక్క స్పీడ్ రేషియో ఇచ్చి ఒక ట్రైన్ యొక్క మొత్తం స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఇచ్చినట్టే కదా, 400 kilometers డిస్టెన్స్ టైం ఇచ్చాడంటే స్పీడ్ ఇచ్చినట్టే. సో సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కున్నాం. నెక్స్ట్, ఏ మ్యాన్ ఆన్ టూర్ ట్రావెల్స్ ఫస్ట్
160 kilometer and at 64 kilometer per hour, and the next 160 kilometers at 80 kilometer per hour. The average speed for the first 320 of the tour is, ఓకే. అంటే దీంట్లో కనుక్కోమని ఏంటంటే మనకి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. అంటే మొత్తం 320 కిలోమీటర్స్కి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ 160 కిలోమీటర్స్ని 64 కిలోమీటర్స్ పర్ తోటి వెళ్ళాడు. సెకండ్ 160 కిలోమీటర్స్ 80 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాడు. మొత్తం టోటల్ టైం ఎంత అవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 160/64 ప్లస్ 160/80 అవుతుంది. దట్ ఈక్వల్ టు 9/2 అవర్స్. 9/2 అవర్స్ అయింది. ఇప్పుడు దీని నుంచి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలనుకుంటే టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు. టోటల్ డిస్టెన్స్ 320 అన్నాడు కాబట్టి ఇక టోటల్ డిస్టెన్స్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఫస్ట్ 320 కిలోమీటర్స్ అన్నాడు. అంటే 320 కిలోమీటర్స్ ఇంటూ అంటే 320/9/2 దట్ ఈక్వల్ టు 320 ఇంటూ 2/9 దట్ ఈక్వల్ టు 71.11 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అంటే ఏంటంటే దీంట్లో మనకి 2 డిస్టెన్సెస్ 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఓకే, దాని నుంచి టైం కనుక్కున్నాం, టోటల్ టైము. ఆ టైం నుంచి మనం యావరేజ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏ ఫార్మర్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 61 kilometers in 9 hours. He traveled partly on foot at 4 kilometers per hour and partly on cycle at 9 kilometers per hour. What is the distance traveled on foot? ఓకే, ఒక రైతు, ఒక ఫార్మర్, ఏ ఫార్మర్ ట్రావెల్డ్ ఏం ట్రావెల్ చేశాడంటే ఏ డిస్టెన్స్ ఆఫ్ 61 kilometers 61 కిలోమీటర్స్ని 61 kilometers 9 అవర్స్లో ట్రావెల్ చేశాడు. అంటే మొత్తం 61 kilometers డిస్టెన్స్ని 9 అవర్స్లో ట్రావెల్ చేశాడు. ఇందులో ఈ 61 kilometersలోనే హీ ట్రావెల్డ్ పార్ట్లీ అంటే పార్ట్లుగా వెళ్ళాడు. అందులో 4 kilometers ఫర్ అవర్ తోటి నడుచుకుంటూ వెళ్ళాడు అండ్ 9 kilometers per hour తోటి సైకిల్ మీద వెళ్ళాడు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ట్రావెల్డ్, నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ ఫుట్ బి ఎక్స్. ఓకే, లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ ఫుట్ బి ఎక్స్. ఎక్స్ నడుచుకుంటూ వెళ్ళిన దూరాన్ని మనం ఎక్స్ అనుకుంటే, దెన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ సైకిల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? టోటల్ డిస్టెన్స్ ఎంత? 61 కాబట్టి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ సైకిల్ ఈక్వల్ టు 61 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ బై అంటే టోటల్ అవర్స్ ఎంత అవుతుంది? టోటల్ టైము 9 కాబట్టి x/4 ప్లస్ అంటే ఫస్ట్ టైం ప్లస్ సెకండ్ టైం ఈక్వల్ టు 9 అవర్స్ కాబట్టి ఫస్ట్ టైం ఈక్వల్ టు x/4, సెకండ్ టైం ఈక్వల్ టు 61 మైనస్ x/9. అప్పుడు దట్ ఈక్వల్ టు రెండు కలిపి దట్ ఈక్వల్ టు 9 అవుతుంది. కాబట్టి x/4 ప్లస్ 61 మైనస్ x/9 ఈక్వల్ టు 9. that implies 9x plus 4 into 61 minus x ఈక్వల్ టు 9 into 36. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మొత్తం మనం 5x ఈక్వల్ టు 324 మైనస్ 244 దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 80/5 దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 16 kilometers. అంటే 16 kilometers డిస్టెన్స్ వచ్చింది. మొత్తం నడుచుకుంటూ వెళ్ళిన దూరం 16 kilometers వచ్చింది ఎక్స్ అనేది. ఓకే, ఇది నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ కాలేజ్ అండ్ హోమ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ 80 kilometers. One day he was late by 1 hour than the normal time to leave for the college. So he increased his speed by 4 kilometers per hour and he reached to college at the normal time. What is the increased speed? What is the speed of a boy? అంటే స్పీడ్ ఆఫ్ ఏ బాయ్
మొత్తం స్పీడ్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. అంటే సపోజు ఫస్ట్ ద డిస్టెన్స్ కాలేజ్ హోమ్కి కాలేజ్కి, అంటే కాలేజ్కి హోమ్కి మధ్య డిస్టెన్స్ 80 కిలోమీటర్స్ అయితే అతను 1 అవర్ లేట్ తోటి నార్మల్ టైం నార్మల్ టైంకి 1 అవర్ లేట్ తోటి రీచ్ అయ్యాడు ఒకరోజు. సో ఆ టైంకి మెయిన్ టైంకి, అంటే మెయిన్ టైంకి రీచ్ అవ్వడానికి 4 km/hని పెంచాడు. అంటే 4 km/hని స్పీడ్ని పెంచితే నార్మల్ టైంకి కరెక్ట్గా చేరుకున్నాడు. సో వాట్ ఈజ్ ద ఇంక్రీజ్డ్ టైం? సో అదే మొత్తం స్పీడు, ఇంక్రీజ్ చేసిన స్పీడు ప్లస్ నార్మల్ స్పీడు ఎంత అన్నాడు. ఓకే, నార్మల్ స్పీడ్ ప్లస్ ఇంక్రీజ్ చేసిన స్పీడు కనుక్కోవాలి. ఫస్ట్ నార్మల్ స్పీడ్ అనేది ఎక్స్ అనుకుంటే కనుక, ఇప్పుడు టైం టేకెన్ బై నార్మల్ స్పీడ్ తోటి ఎంత టైం తీసుకుంటాడో, డిస్టెన్స్ ఎంత 80/x అవుతుంది. అదే టైం టేకెన్ బై ఇంక్రీజ్డ్ స్పీడ్ తోటి టైం ఎంత తీసుకున్నాడో 80/4 km/h ఇంక్రీజ్ చేశాడు కాబట్టి 80/x+4. ఇప్పుడు టైం డిఫరెన్స్ ఎంత? 1 అవర్. మనం 1 అవర్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు 80/x మైనస్ 80/x+y = 1 అవర్ అవుతుంది. ఇప్పుడు x² ప్లస్ 4x మైనస్ 320 = 0. నెక్స్ట్ x × x+20 మైనస్ 16 × x+20 = 0. దీన్ని మనం ఆల్జబ్రిక్లో మనం కనుక్కుంటే కనుక x మనకి 20 km/h, x 16 km వస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 20 km/h అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ప్రాబ్లం. అంటే ఏంటంటే దీంట్లో సపోజ్ ఒక కాలేజ్ నుంచి హోమ్కి డిస్టెన్స్ 80 కిలోమీటర్స్ ఉంది. ఇందులో మామూలుగా నార్మల్గా వెళ్తే 1 అవర్ లేట్గా వెళ్ళాడు. ఓకే, స్పీడ్ని తర్వాత రోజు ఏం చేశాడంటే స్పీడ్ 4 km/h స్పీడ్ని పెంచాడు. అంటే 4 km ఉన్న స్పీడ్కి 4 km/h పెంచాడు. సో పెంచితే నార్మల్ టైంకి ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి రీచ్ అయిపోయాడు. సో ఇప్పుడు సెకండ్ టైము, అంటే ఫస్ట్ రోజు 1 అవర్ లేట్ అయ్యింది స్పీడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు, మొత్తం ఎంత స్పీడ్తో వెళ్ళాడు, అంటే ఇంక్రీజ్ స్పీడ్ అంటే 4 km స్పీడ్ ప్లస్ మొత్తం స్పీడ్ ఎంత వెళ్ళాడు అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ నార్మల్ స్పీడ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు నార్మల్ స్పీడ్తో ఎంత టైం తీసుకుంటున్నాడంటే డిస్టెన్స్ బై స్పీడ్, అంటే డిస్టెన్స్ ఎంత 80/x. అలాగే ఇంక్రీజ్డ్ స్పీడ్ అంటే 4 km/h ప్లస్ నార్మల్ స్పీడ్, ఇంక్రీజ్డ్ స్పీడ్ అనేది ఇప్పుడు ఈక్వల్ టు ఎంత అవుతుంది? దీని యొక్క టైం ఎంత అవుతుంది? 80/x+4. సో టైం డిఫరెన్స్ ఫస్ట్ టైం వెళ్ళిన అంటే 1 అవర్ లేట్కి వెళ్ళాడు కదా. 1 అవర్ టైం డిఫరెన్స్ ఎంత? 1 అవర్. ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన టైంని సెకండ్లో వచ్చిన టైం తీసేస్తే 1 అవర్ వస్తుంది. సో ఫస్ట్ టైం ఎంత వచ్చింది మనకి? నార్మల్ స్పీడ్తో వెళ్ళిన టైము 80/x. అలాగే ఇంక్రీజ్డ్ స్పీడ్తో వచ్చిన టైం ఎంత వచ్చింది? 80/x+y. ఓకే, 80/x మైనస్ 80/x+y = 1 అయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసాం. ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంక్రీజ్డ్ స్పీడ్ ఎంత? x+4 కాబట్టి ఇంక్రీజ్డ్ స్పీడ్ అనేది ఎక్స్ అనేది 16 km/h వచ్చింది కాబట్టి ఇంక్రీజ్డ్ స్పీడ్ అనేది 20 km/h అయింది. నెక్స్ట్, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ద విలేజ్ టు హిజ్ ఆఫీస్ at the rate of 25 km/h and walked back at the rate of 4 km/h. Okay, if the whole journey took 5 hours 48 minutes, find the distance of the office from the village. ఓకే, ఒక మనిషి ఏం చేశాడంటే తన విలేజ్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అంటే విలేజ్ నుంచి అంటే తన ఊరు నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 25 km/h వేగంతో వెళ్ళాడు స్పీడ్ తోటి. నెక్స్ట్ వచ్చేటప్పుడు తిరిగి కమ్బ్యాక్ ఎట్ 4 km/hతో వచ్చాడు. అంటే టోటల్ జర్నీకి అయిన టైం అంటే మనకి 5 hours 48 minutes అయింది. సో
ఇప్పుడు డిస్టెన్స్ సమానం అయింది కాబట్టి, అంటే డిస్టెన్స్ ఇప్పుడు విలేజ్ టు ఆఫీసు, ఆఫీస్ టు విలేజ్ డిస్టెన్స్ సమానము. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఆఫీస్ టు ఫ్రమ్ ద విలేజ్, విలేజ్కి ఆఫీస్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఫస్ట్ యావరేజ్ స్పీడ్ క్యాల్కులేట్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ఈక్వల్ టు 25, వై ఈక్వల్ టు 4. సో 2xy బై ఎక్స్ ప్లస్ వైని క్యాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ 25 ఇంటూ 4 by 25 plus 4, that equal to 200 by 29. Distance covered in 5 hours 48 minutes, అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అంటే వెళ్ళడానికి రావడానికి రెండు మధ్య డిస్టెన్స్ కవర్ చేయడానికి 5 hours 48 minutes పట్టింది. కాబట్టి ఇప్పుడు ఆ అవర్స్ డిస్టెన్స్ కనుక్కుంటే కనుక స్పీడ్ ఇంటూ టైం అంటే స్పీడ్ మనకి ఎంత వచ్చింది, యావరేజ్ స్పీడ్ 200/29. 200/29 ఇంటూ 29/5, దట్ ఈక్వల్ టు 40 కిలోమీటర్స్. ఇది డిస్టెన్స్. ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఆఫీస్ నుంచి విలేజ్కి, విలేజ్ నుంచి ఆఫీస్కి టోటల్ డిస్టెన్స్ మనకి ఏంటంటే ఓన్లీ ఏదో ఒకటి అంటే ఆఫీస్ టు విలేజ్ కనుక్కోవాలి కాబట్టి సేమ్ డిస్టెన్సెస్ కాబట్టి బై 2 వేసుకుంటే సరిపోతుంది. సో డిస్టెన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఫ్రమ్ ద విలేజ్ 40/2, దట్ ఈక్వల్ టు 220 కిలోమీటర్స్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ చాయిస్లో ఒకసారి మనకి ఎలా ఇస్తారంటే 40 కిలోమీటర్స్ ఇస్తాడు, 20 కిలోమీటర్స్ ఇస్తాడు. కొంచెం మనం ఏమన్నా బై మిస్టేక్లో ఏంటంటే 40 కిలోమీటర్స్ పెట్టేస్తాం మల్టిపుల్ చాయిస్ కాబట్టి. సో సరిగ్గా చూసుకోవాలి, ఎందుకంటే ఆఫీస్ టు విలేజ్, విలేజ్ టు ఆఫీస్ అంటే బై 2 వేసుకోవాలి కాబట్టి బై 2 వేసుకుని 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందని చెప్పేసి డిస్టెన్స్ తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ a person goes to his office at 1/3 of the speed at which he returns from his office. If the average speed during the whole trip is 12 km/h, what is the speed of the person while he was going to his office? అంటే a person goes to his office 1/3 of the speed, 1/3 of speed అండ్ which he returns from his office. ఓకే, ఈ స్పీడ్లోంచి వచ్చేటప్పుడు ఒక పర్సన్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు 1/3 ఆఫ్ ఆఫీస్ 1/3 ఆఫ్ స్పీడ్ని తోటి వచ్చాడు. సో ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ ట్రిప్ ఈజ్, మొత్తం యావరేజ్ స్పీడ్ అనేది ఇచ్చాడు. ఓకే, యావరేజ్ స్పీడ్ అనేది 12 మీటర్ పర్ సెకండ్స్లో వస్తే కనుక వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద పర్సన్ వైల్ హీ వాజ్ గోయింగ్ టు హిజ్ ఆఫీస్, వెళ్ళేటప్పుడు ఎంత అనేది, అంటే తిరిగి వచ్చేటప్పుడు 1/3 స్పీడ్ తోటి వచ్చాడు. సో ఫస్ట్ స్పీడ్ని మనం ఎక్స్ అనుకుంటే కనుక, అంటే వెళ్ళేటప్పుడు స్పీడ్ని ఎక్స్ అనుకుంటే, ఫస్ట్ స్పీడ్ బి ఎక్స్ అనుకుంటే రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు స్పీడ్ 3x అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ అనేది ఇచ్చాడు మనకి. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ ఆఫ్ హోల్ ట్రిప్ ఈక్వల్ టు 12 km/h. 12 km/h కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ యావరేజ్ స్పీడ్ అనేది 2xy బై ఎక్స్ ప్లస్ వై కదా, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3x ప్లస్ ఎక్స్ ప్లస్ 3x ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్స్ ఇచ్చేవాడు 12 అవుతుంది. అప్పుడు 6x² ఈక్వల్ టు 4x అవుతుంది. 6x ఈక్వల్ టు 48. నెక్స్ట్ x ఈక్వల్ టు 48/6, దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 8 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా యావరేజ్ స్పీడ్ ఇచ్చేసాడు. ఓకే, ఈ డిఫరెన్స్ ఇచ్చాడు ఏంటి, ఫస్ట్ స్పీడ్ డిఫరెన్స్, సెకండ్ స్పీడ్ డిఫరెన్స్ ఇచ్చి మనకి ఫస్ట్ స్పీడ్ని కనుక్కోమన్నాడు. ఓకే, అంటే ఫస్ట్ స్పీడ్ని ఎక్స్ అనుకుంటే ఫస్ట్ స్పీడ్కి సెకండ్ స్పీడ్కి డిఫరెన్స్ 3x అయింది. ఓకే, 3x. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది 12 km/h ఇచ్చాడు, 12 km/h ఇచ్చాడు. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3x బై ఎక్స్ ప్లస్ 3x ఈక్వల్ టు 12, అంటే 2xy బై ఎక్స్ ప్లస్ వై కదా ఫార్ములా యావరేజ్ స్పీడ్. సో 6x దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు x km/h వచ్చింది. నెక్స్ట్, ఏ మ్యాన్ రైడ్స్ హిస్ సైకిల్ 10 km at average speed of 12 km/h and again travels 12 km at an average speed
ఆఫ్ 10 km/h. వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ ట్రిప్ అప్రాక్సిమేట్లీ? అంటే ఒక మనిషి సైకిల్ మీద ఫస్ట్ 10 కిలోమీటర్స్ని 12 km/hతో జర్నీ చేస్తే తర్వాత 12 km/hని 10 km/h తోటి స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. సో ఈ రెండు ఇప్పుడు మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఫస్ట్ ట్రావెలింగ్ 10 కిలోమీటర్స్, సెకండ్ ట్రావెలింగ్ 12 కిలోమీటర్స్, మొత్తం టోటల్ డిస్టెన్స్ 22 కిలోమీటర్స్ అయింది. అయితే ఏమనంటే వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే టోటల్ టైం కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ టైం ఎంత అవుతుంది? 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయింది. ఓకే, ఇప్పుడు టోటల్ టైం కనుక్కోవాలంటే ఫస్ట్ ట్రావెల్ చేసిన టైము ప్లస్ సెకండ్ ట్రావెల్ చేసిన టైం ఈక్వల్ టు టైము టోటల్ టైంకి సమానం అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం ఎంత అవుతుంది? ఫస్ట్ టైము 10 కిలోమీటర్స్కి 12 km/h కాబట్టి 10/12 km/h. నెక్స్ట్ సెకండ్ టైం ఎంత అవుతుంది? 12 కిలోమీటర్స్కి 10 km/h కాబట్టి 12/10 అవర్స్. ఇప్పుడు టోటల్ టైం ఎంత అవుతుందంటే 10/12 ప్లస్ 12/10 అవర్స్ అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ అనేది ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 22/10/12 ప్లస్ 12/10 దట్ ఈక్వల్ టు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 22 × 120/10 × 10 ప్లస్ 12 × 12. నెక్స్ట్ 22 × 120/244 ఈక్వల్ టు 11 × 120/120 దట్ ఈక్వల్ టు 11 × 60/61 124 sorry 121 sorry 121 121 11 × 120/121 122 11 × 1/120/122. సో 11 × 60/61 దట్ ఈక్వల్ టు 660/61. అప్రాక్సిమేట్గా ఏంటంటే 10.8 km/h అవుతుంది. నెక్స్ట్, an aeroplane covers certain distance at the speed of 240 km/h in 5 hours. To cover the same distance in 2/3 hours, what speed it must be travel? అంటే an aeroplane కవర్ ఒక సర్టెన్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 22 km/h తోటి 5 hours పట్టింది. సో టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, అదే డిస్టెన్స్ని కవర్ చేయడానికి 2/3 అవర్స్ అయితే 2/3 అవర్స్ అయితే వాట్ స్పీడ్ ఇట్ మస్ట్ బి ట్రావెల్, ఏ స్పీడ్ తోటి, సెకండ్ స్పీడ్ ఎంత స్పీడ్ తోటి ట్రావెల్ చేయాలి అనేది కనుక్కోవాలి. ఫస్ట్ డిస్టెన్స్ అనేది టైం ఇంటూ స్పీడ్ కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 × 240 5 × 240 డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ న్యూ టైం, కొత్త టైం ఎంత? 2/3 అంటే 5/3 అవర్స్. 5/3 అవర్స్. ఇప్పుడు న్యూ స్పీడ్ ఎంత అవుతుంది? స్పీడ్ ఎంత మనకి? న్యూ స్పీడ్ అనేది 240 × 240 డిస్టెన్స్ సమానం కాబట్టి 240 × 5/3 అవుతుంది. అంటే 240 × 3 అవుతుంది. ఓకే, 240 × 5 డిస్టెన్స్ వచ్చింది కదా, 240 × 5/5/3. సో 5/3లో 5 క్యాన్సిల్ అయిపోయి 240 × 3 అవుతుంది. 240 × 3 720 km/h న్యూ స్పీడ్ అవుతుంది. సింపుల్గా చూడండి, an aeroplane covers certain distance at a speed of 240 km/h in 5 hours. 5 hours కవర్ చేయడానికి మనకి 5 hours కవర్ చేయడానికి డిస్టెన్స్ 5 hours కవర్ చేయడానికి 240 km/h స్పీడ్ తోటి సమ్ డిస్టెన్స్ కవర్ చేసింది. అదే డిస్టెన్స్ని 2/3 అవర్స్లో ఎంత స్పీడ్తో కవర్ చేయగలదు అని చెప్పి కనుక్కోమన్నారు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కాబట్టి 5 × 240 మనం క్యాలిక్యులేట్ చేయకుండా అలా వదిలేసాం. నెక్స్ట్ న్యూ టైం, కొత్త టైం ఎంత అన్నాడు? 2/3 అంటే 5/3 అవర్స్ అవుతుంది. హెన్స్
ఇప్పుడు న్యూ స్పీడ్ ఎంత అవుతుంది? 240 × 5 అంటే మనకి డిస్టెన్స్ పైన చూడండి 240 × 5 కదా. ఇప్పుడు 240 × 5/5/3 దట్ ఈక్వల్ టు అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఇప్పుడు దట్ ఈక్వల్ టు 240 × 3 దట్ ఈక్వల్ టు 720 km/h అవుతుంది. నెక్స్ట్ ఏ పర్సన్ travels from A to B at a speed of 40 km/h and returns by increasing his speed by 50%. What is his average speed for both the trips? అంటే ఒక పర్సన్ ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి 40 km/hతో స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బై ఇంక్రీజింగ్ హిజ్ స్పీడ్ని 50% స్పీడ్ని ఇంక్రీజ్ చేశాడు. సో వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ది ఏ టు బీకి 40 km/h అన్నాడు. సో బీ టు ఏ ఎంత అవుతుంది? 50% ఎక్కువ అంటే 40లో 50% అంటే 20. ఓకే, 20 km/h ఎక్కువ వేగంతో స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. సో స్పీడ్ ఫ్రమ్ బీ టు ఏ ఈక్వల్ టు 40 + 20 దట్ ఈక్వల్ టు 60 km/h. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy/x+y. యావరేజ్ స్పీడ్ అని 2xy/x+y కాబట్టి 2 × 40 × 60/40 + 60. సో 2 × 40 × 60/100 దట్ ఈక్వల్ టు 48 km/h. ఇది 48 km/h. నెక్స్ట్ చూడండి ఒకసారి, అంటే ఏ టు బి స్పీడ్ ఇచ్చాడు, బీ టు ఏ స్పీడ్ 50% ఎక్స్ట్రా అన్నాడు. అంటే 40లో 50% అంటే 20 km/h ఎక్స్ట్రా ట్రావెల్ చేశాడు, స్పీడ్ని ఇంక్రీజ్ చేశాడు. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ టు బి స్పీడ్ని కనుక్కున్నాం. ఏ టు బి స్పీడ్ అనేది 40 km/h ఆడే ఇచ్చేసాడు మనకి. నెక్స్ట్ అలాగే బీ టు ఏ స్పీడ్ 50% ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి 40 + 20 = 60 km/h. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా అంటే సేమ్ డిస్టెన్సెస్ కాబట్టి యావరేజ్ స్పీడ్స్ ఫార్ములా 2xy/x+y. 2xy/x+y అంటే 2 × 40 × 60/40 + 60 దట్ ఈక్వల్ టు 2 × 40 × 60/100 దట్ ఈక్వల్ టు 48 km. ఇది 48 km. నెక్స్ట్ చూడండి, ఏ ట్రక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 550 meters in 1 minute, whereas a train covers a distance of 33 kilometers in 45 minutes. Okay, a truck covers a distance of 550 meters in 1 minute, whereas a train covers a distance of 13 kilometers in 45 minutes. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్? వాటి యొక్క స్పీడ్ యొక్క రేషియో ఎంత ఉంది అన్నాడు. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రక్ యొక్క స్పీడ్ ఎంత? 550 meters/minute. ఓకే, మీటర్/మినిట్ అంటే మీటర్/మినిట్ని మినిట్లో ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడు ఎంత అన్నారు? 33 kilometers అంటే డిస్టెన్స్ బై టైం అంటే 13/33/45 అంటే మీటర్/సెకండ్స్లో చేంజ్ చేయాలంటే కిలోమీటర్స్ని 33,000/45 అవుతుంది. అంటే కిలోమీటర్కి మీటర్స్ 1000 కాబట్టి 3300/1000/45. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద ట్రక్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 550 33,000/45 దట్ ఈస్ ఈక్వల్ టు 555 3300/45 దట్ ఈస్ ఈక్వల్ టు 5:300/45. నెక్స్ట్ 1:60/45. నెక్స్ట్ 45 × 60 ఎంత అవుతుంది? 45 × 60 దట్ ఈక్వల్ టు మనకి 9:17 అవుతుంది అనమాట. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనం రేషియో కనుక్కున్నాం. ఓకే, ఇది అంటే ఏంటంటే ఇది ఒక మోడల్ ఏంటంటే రేషియో కనుక్కోవడం, స్పీడ్ యొక్క రేషియో.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇవి మొత్తం ఏంటంటే టోటల్గా ఏంటంటే మనకి టైము డిస్టెన్స్ స్పీడ్లో నెంబర్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ ప్రాబ్లమ్స్లోని అందులో సమ్స్లో మెయిన్ ఫార్ములాస్ ఏంటంటే దీంట్లో యావరేజ్ స్పీడ్ని కనుక్కోవడానికి అంటే ఫస్ట్ మనకి స్పీడ్ మొత్తం మెయిన్ ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడు, దాన్ని బేస్ చేసుకుని టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు, నెక్స్ట్ స్పీడ్ ఈక్వల్ టు టైం బై డిస్టెన్స్ బై టైము. ఈ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా మనం కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి, మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేయడం. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా యావరేజెస్ కనుక్కోవడం. యావరేజెస్ అంటే ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ ఉండి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటే కనుక యావరేజ్ని 2xy/x+y అనే ఫార్ములా తోటి కనుక్కుంటాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రేషియోని కూడా మనం స్పీడ్ యొక్క రేషియోస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇది మొత్తం టోటల్గా ఏంటంటే డిస్టెన్స్, టైము, స్పీడ్. ఈ సమ్ ప్రాబ్లమ్స్ ఇవే ఇస్తాడు అన్న గ్యారెంటీ లేవు. ఈ మోడల్స్ మీద బేస్ చేసుకుని ఫార్ములా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, దాన్ని మనం స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ కాబట్టి ఎవ్రీ క్వశ్చన్కి కూడా అంటే ఎవ్రీ ప్రాబ్లమ్కి కూడా జస్ట్ 1 మినిట్ కూడా ఉండదు. సో 1.5 మినిట్లో మనం చేసి చూపించాలి. సో ఫాస్ట్గా ఉండాలి దీంట్లో. ఓకే.